అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పక పాటించాల్సిందే. ఈ రోజుల్లో ఇండిపెండెంట్ ఇల్లు కొనడం చాలా కష్టం. ఎందుకంటే నగరాల్లో, పట్టణాల్లో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే చాలా మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంటున్నారు. ఇవి అయితే తమకు అనుకూలమైన బడ్జెట్లో అందుబాటులో ఉంటాయి. భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టే ప్రక్రియ కంటే ఫ్లాట్ కొనుక్కోవడం చాలా సులభం. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు కొన్ని వాస్తుపరమైన నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఈ నియమాలు తెలుసుకుని ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి వెల్లివిరుస్తుంది. తెలుసుకోవాల్సిన నియమాలేంటో చూద్దామా? మరి కొత్త ఇల్లు కొనే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 7 వాస్తు నియమాలు. పడక గది, మాస్టర్ బెడ్రూమ్ దిశ నైరుతి వైపు ఉండాలి. ఈ గది స్థిరత్వం, బలాన్ని తెస్తుంది. ఈ గదిలో కుటుంబ పెద్ద మాత్రమే నిద్రించాలి. పడక గది ఈశాన్యం వైపుగా ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. అంతేకాదు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మెట్లు, మీరు బహుళ అంతస్తుల ఇంటిలో నివసిస్తుంటే మెట్లు ఎటువైపు ఉన్నాయో చూడండి. మెట్లు పశ్చిమం లేదా నైరుతి దిశగా ఉండాలి. వాస్తు ఎలిమెంట్స్ ఇంటిని కొనుగోలు చేసే ముందు ఇది ఖచ్చితంగా చూడాలి. మెట్లు సరైన దిశలో ఉంటే ఆర్థిక అస్థిరతను నివారించడంతో పాటు స్థిరమైన శక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. లివింగ్ రూమ్ ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి. ఇది కుటుంబ సభ్యులు కలిసి ముచ్చటించడానికి లేదా అతిథులకు వినోదం పంచే ప్రదేశం. కాబట్టి ఇది ఉత్సాహంగా ఉండాలి. ప్రశాంతమైన మానసిక స్థితిని సృష్టించడానికి గదిలో ఎటువంటి పదునైన వస్తువులను ఉంచకూడదు. వంటగది, వాస్తులో వంటగదిని ఇంటి కేంద్రంగా పరిగణిస్తారు. ఇంటికి ఆగ్నేయ మూల ఉండాలి. అగ్ని మూలకానికి అనుగుణంగా ఉండే ఈ దిశ శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కుటుంబం యొక్క శ్రేయస్సును కాపాడుతుంది. ప్రధాన ద్వారం, ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇంటి మంచి చెడు అనేవి ప్రధాన ద్వారంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. ఇది ఉదయపు కాంతి కిరణాలను ఇంట్లోకి పడేలా చేస్తుంది. అదృష్టం, ఆశావాదాన్ని తెస్తుంది. ఇంట్లో అనుకూల శక్తిని ప్రసరిస్తుంది. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ వెలుతురు పడే విధంగా ఉండాలి. టాయిలెట్, ఇంటి వాయువ్య లేదా పడమర దిక్కుల్లో టాయిలెట్లు ఉండాలి. ఈ పరిశుభ్రమైన ప్రమాణాలను పాటించడానికి, మిగిలిన ఇంటిని అననుకూల శక్తుల నుంచి రక్షించడానికి తగినవిగా కనిపిస్తాయి. కలర్ స్కీమ్, వాస్తుపరంగా మీరు మీ ఇంటికి ఎంచుకునే రంగులు చాలా ముఖ్యమైనవి. గోడల కోసం పాస్టెల్, లేత నీలం, ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన, ప్రశాంతమైన రంగులను ఎంచుకోండి. ఈ రంగులు సామరస్యాన్ని, సానుకూలతను పెంపొందిస్తాయని వాస్తు చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.